31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఎనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడం ఎలాగా? చాలామందికి ఆధార్ కార్డులో ఏమవుతుందంటే గతం లోపల మీ స్కూల్ టైంలో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, ఎంగేజ్లో ఉండే ఫొటోస్ కానీ, చాలా కాలం క్రితం ఎప్పుడో ఆధార్ వచ్చిన కొత్తలో ఇచ్చినట్టు ఫొటోస్ కానీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో డిఫరెంట్గా ఉండొచ్చు. దానివల్ల ఏమి నష్టం అంటే ఆ ఫోటోకి మీ ఫేస్కు మ్యాచింగ్ కాకపోతే చాలా సందర్భాల్లో ఆధార్ పనిచేయకపోయినా పరిస్థితి ఏర్పడుతుంది. ఆధార్ పనిచేయకపోతే ఏమవుతుందంటే తద్వారా మీకు వచ్చేటువంటి సమస్యలు చాలా వస్తాయి. ఎందుకంటే ఇవాళ ఎక్కడ పోయినా ఆధార్ అనేది అతి ముఖ్యం. ఆధార్ లేకుండా మనం చాలా చోట్ల మన పనులు జరగడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పనిలో ముఖ్యమైనది ఆధార్. కాబట్టి బ్యాంక్ అకౌంట్ లాంటిది ఓపెన్ చేసిన ఆధార్ లాంటివి ఉండాలి. కాబట్టి అలాగే మీరు పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఇలాంటి అనేక సందర్భాల్లో ఆధార్ యొక్క ప్రాముఖ్యత రోజుకు పెరుగుతున్న సందర్భంలో ఆధార్లో ఉన్నటువంటి మీ ఫోటోని అప్లోడ్ చేసుకోవడం చాలా మంచిది. అప్డేట్ ఎలా చేసుకోవాలి? మిగతాది మీరు ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పేరులో ఉండేటువంటి ఏమైనా మార్పు ఉంటే కానీ, మీ తండ్రి పేరులో ఉన్న మార్పు ఉన్నా కానీ, మీ అడ్రస్లో ఏమైనా మార్పు ఉన్నా కానీ ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆధార్ కార్డు లోపల మీ ఫోటోని ఆన్లైన్లో మీరు చేసుకోలేరు. దానికి ఉడాయ్ యుఏడిఏ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుంది ఆధార్ని ప్రవేశపెట్టిన ఉడాయ్ అనేటువంటి సంస్థ, అది ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే ఆ సిస్టమ్ లేదు దాంట్లో. మరి ఎలా మీరు మీ ఫోటోని అప్డేట్ చేసుకోవడానికి ఏం చేయాలి? నెంబర్ 1, మీరు మీ ఫోటో అప్డేట్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ మరి ఏదైతే కేంద్రం ఉందో ఆ కేంద్రానికి మీరు వెళ్ళాలి. ఈ ఆధార్ కేంద్రాలు చాలా చోట్ల ఉన్నాయి. ప్రతి చోట సిటీలో ఉన్నాయి, ఊళ్ళల్లో ఉన్నాయి, మండలాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఎక్కడ మీకు నియరెస్ట్ ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవచ్చు? మీరు ఉడాయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ని ఓపెన్ చేసి మీకు సంబంధించిన వెబ్సైట్ని, అందులో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి నియరెస్ట్ లొకేషన్ అని మీరు కొడితే ఆటోమేటిక్గా మీకు నియరెస్ట్ లొకేషన్ ఏమిటో తెలుస్తుంది. లేదా వాళ్ళకి ఫోన్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆధార్ సేవా కేంద్రం అంటారు. ఈ ఆధార్ కార్డు సేవా కేంద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మీరు ఆన్లైన్లో కొట్టుకొని చూస్తే మీకు నియరెస్ట్ తెలుస్తుంది. లేదా వాళ్ళకి ఫోన్ చేసినా మీకు నియరెస్ట్ ఎక్కడుందో చెప్తారు. దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. రెండోది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు సంబంధించిన ఏ మార్పులు చేయాలన్నా ఆ ఫామ్లో మార్పులు చేయాలి. ఆ ఫామ్ అక్కడే దొరుకుతుంది. లేదంటే మీరు ఆన్లైన్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆధార్ లోపల మీరు మీ ఫామ్ ఏముంటుందో అది ఫోటో చేంజ్ కావాల్సినటువంటి మనకు ఆధార్ ఏది అప్లికేషన్ కావాలని కొడితే మీకు ఆధార్ అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఆధార్ అప్లికేషన్ ముందే ఫిలప్ చేసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. కొంత సమయాన్ని మీరు పూర్తిగా తగ్గించుకునేందుకు అవకాశం మీకు ఏర్పడుతుంది. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఫీజు ఉంటుంది. ఎంత ఫీజు అంటే 100 రూపాయలు మినిమంగా ఉంటుంది, ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయని చెప్పలేము మనం. యాజ్ ఆన్ టుడే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అది ఎంత జిఎస్టీ ఉందో దాని ప్రకారం జిఎస్టీ పడుతుంది. సో దాదాపుగా 100 రూపాయల నుంచి మొదలు పెడితే 105 లేక 118, మనకున్నది 2 స్టాప్లే కాబట్టి 5% అయినా పడవచ్చు, లేదా 18% అయినా పడే అవకాశం ఉంది, లేదా 12% అయినా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత ఏమిటి అనేది ఒకసారి దాని ప్రకారం పడుతుంది. సో ఆ జిఎస్టీ ఉండే మీరు కట్టేస్తే డబ్బులు, మీరు కొత్త ఫోటో ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ ఫోటోని వాళ్ళు అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటి, ఫోటో కాకుండా మీ ఫేస్ తీసుకుంటారు. అంటే ఎందుకు ఆధార్ కార్డులో మన ఫోటో చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదంటే డైరెక్ట్గా మన ఫేస్నే డైరెక్ట్గా తీసుకొని దాంట్లో పెట్టడానికి అవకాశం ఉంది తప్ప ఫోటోల్ని మార్పిడి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఫోటో తీసుకెళ్లకుండా మీ ఫేస్నే వాళ్ళకు చూపించి వాళ్ళు ఎక్కడైతే కెమెరాల ముందు మీ ఫోటోను అప్డేట్ చేసుకొని మీరు దాని ప్రకారంగా మీ యొక్క ఆధార్ కార్డులో మీ ఫోటోను మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీని లోపల ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే మనకు నియరెస్ట్గా ఉండేటువంటి, అంటే మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇచ్చిన తర్వాత వెంటనే అయిపోతుందా? లేదు.
30 రోజుల నుంచి మొదలు పెడితే 90 రోజుల దాకా టైం పడుతుంది. దానికి కారణం ఏంటంటే మీ యొక్క వేలిముద్రలు సరిపోయే ఉండే పరిస్థితి ఉందా, లేక ఇంకా వేరే రకంగా మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏమైనా ఆనవాళ్ళు దాంట్లో సరిపోతున్నాయా లేదని చెక్ చేసుకుంటారు. అలాగే ఓటీపీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మినిమం 30 డేస్, మ్యాక్సిమం 90 డేస్ పడుతుంది. ఈ లోపుగా మీరు మీ స్టేటస్ ఏమిటో తెలుసుకోవాలి పొజిషన్ అనుకుంటే మీరు ఆధార్ లోపలికి ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ మీరు స్టేటస్ ఏమిటి, ఆధార్ కార్డులో మీ ఫోటో చేంజ్ చేయడానికి స్టేటస్ ఏమిటి మీది అని చెప్పి చేయాలి. దానికి మీకు ఒక నెంబర్ ఇస్తారు, వాళ్ళు యూఎల్ నెంబర్ ఒక నెంబర్ ఇస్తారు, ఎవరు ఆధార్ కార్డు వాళ్ళు. ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏ స్టేజ్లో ఉందో, ఎన్ని రోజుల్లో మీకు రాబోతుందో అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దాని ప్రకారంగా అది వచ్చినప్పుడు మీరు తీసేసుకొని దాన్ని మీరు ఉపయోగించుకోవడం ప్రారంభించవచ్చు. లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు పోస్ట్లో వచ్చేటువంటి దానికోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి అప్డేట్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్నైనా ఆధార్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా మీరు ఆధార్ కార్డులో మార్పు చేసుకొని మీ నిత్య జీవితంలో మీకు అన్ని సమస్యలను తీర్చుకొని ఆధార్ ద్వారా వచ్చే సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం.